హాయ్ ఫ్రెండ్స్, మళ్ళొక వీడియోతో మేము ముందటికి వచ్చిన బెల్లం పువ్వు ఎట్లా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. మంచిగా ఒక అరకిలో బియ్యం తీసుకోవాలి. అరకిలో బియ్యానికి అరకిలో బెల్లం తీసుకోవాలి. బియ్యాన్ని మంచిగా ఒక 2 సార్లు కడిగి పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే గ్యాస్ మీద చేస్తాను, వెనకట కట్టెల పొయ్యి మీద చేసేటోళ్ళు. అరకిలో బెల్లం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని మంచిగా కవర్లోకి వెళ్ళి తీసి మన పప్పు దువ్వ తీసి దాన్ని మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్. మన ఇంట్లో పప్పు రుద్దుకునేది ఉంటుంది కదా, దాన్ని పప్పు దువ్వ అంటారు. బాగా మంది తెలియదు పప్పు దువ్వ అంటే ఏంటిదో. దాంతో మంచిగా మెత్తగా దంచుకొని ఎంత తీసుకున్నామో అంత మొత్తం దాన్ని దంచి ఆడబెట్టాలి. తర్వాత ఒక 90% ఉడికిన అన్నంలో దాన్ని మొత్తం స్మాష్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. వేసినాక మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలగలపాలి. ఒక కాడ ముద్దలు ముద్దలు ఉన్నదంటే మళ్ళీ అక్కడే మనకే తీయగా ఉంటుంది, ఇంకొకడ మంచిగా ఉంటుంది. కలిపి మూత పెట్టుకొని తీసి చూసినాక గిట్ల ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత కొన్ని పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ పాలు అయితే పోసుకున్నాను నేను. ఆవు పాలు మా ఇంట్లో ఉన్నాయి. మా మామయ్యలకు ఆవు ఉన్నది. పోసుకొని కలిపి పెట్టుకున్నా ఫ్రెండ్స్. యాలకులు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదు. నాకు కొంచెం యాలకుల స్మెల్ పడేది. లాస్ట్లో మా అత్తమ్మ పంపించిన నెయ్యి వేసి క్లోజ్ చేసినవి ఫ్రెండ్స్.